వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్‌లోని ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్‌లో 113వ రోజుకు శుభస్వాగతం. ఈ 113వ రోజులో మహాభారతంలోని స్త్రీ పాత్రలు కేటగిరీలో రెండవ భాగానికి స్వాగతం. ఈ రెండో భాగంలో కూడా నిన్న మనము డిస్కస్ చేసిన పాత్రలతో కాకుండా మరికొన్ని ముఖ్యమైన బిట్స్‌తో పాటుగా మరికొంతమంది పాత్రలు వారి యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. సో, ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే విషయాలేంటంటే పాత్రల విషయాలు. ఒకరు ద ద్రౌపది. సో, ద్రౌపది గారి గురించి ఇంతకుముందు అంటే నిన్న వీడియోలో నేను మీతో డిస్కస్ చేశాను. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు బిట్స్ రూపకంగా నేను మీకు ఇవ్వడం జరిగింది. అందుకే మరొకసారి ఈ యొక్క క్యారెక్టర్‌ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కేటగిరీ నెక్స్ట్ ముఖ్యమైన స్త్రీ పాత్ర సుభద్ర. ఉత్తర, ఉలూపి, చిత్రాంగద, దమయంతి, సావిత్రి, సత్యభామ, రుక్మిణి. సో, ఇందులో కూడా మరొక 8 మంది ఎక్స్‌ట్రా స్త్రీ పాత్రలు మనకు కనపడుతున్నారు. సో, ఒక్కొక్కరిగా ఇప్పుడు చూద్దాం. సో, ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. సో, అయితే ఈ వీడియోలో ద్రౌపది గురించి నేనిచ్చిన ముఖ్యమైన బిట్స్ ఏవి అంటే నిన్న మీకు చెప్పినవే. ద్రౌపదికి సంబంధించిన 5 మంది కుమారుల పేర్లు ఇందులో నేను బిట్స్ రూపకంగా ఇవ్వడం జరిగింది. అయితే మరొకసారి ఈ ద్రౌపది గురించి నేను మీతో పాయింట్స్ వైస్ నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో, మీరు కూడా రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే నిన్న వీడియో మీరు చూసుంటారో. సో, ఫస్ట్ పాయింట్ ద్రౌపది గురించి ఏంటంటే, సో, ఈమె మహాభారతంలో ద్రౌపది ఎవరు అంటే పాంచాల రాజ్య యువరాణి. పాంచాల రాజ్య యువరాణి. నంబర్ 2 రెండో పాయింట్ ఏంటంటే ఈమె కేంద్ర కథానాయిక. కేంద్ర కథానాయిక అంటే మహాభారతం మాక్సిమం మహాభారతం ఈమె చుట్టూ తిరుగుతుంది. సో, ఈమెకు జరిగిన అవమానం ఏదైతే ఉంటుందో అది చాలా అతిపెద్ద కారణం ఈ యొక్క యుద్ధం అంటే యుద్ధం చోటు చేసుకోవడానికి. సో, అలా ఈమె చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ఈమె ఫిజికల్‌గా అక్కడ ఉండకపోవచ్చు. కానీ ఈమె చుట్టూనే ఆ సన్నివేశం అంటే ఈమె ఇంపాక్ట్ ఆ సన్నివేశంలో ఉంటుందన్నమాట. అంత చాలా ముఖ్యమైన వ్యక్తి ద్రౌపది. తర్వాత ఈమె కేంద్ర కథానాయిక. మూడో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈమె ఎవరు అంటే పాండవుల యొక్క భార్య. సో, పాండవులు గురించి మీకు తెలిసిందే గదా! 5 మంది ఉంటారు గదా! సో, 5 మందికి సంబంధించిన భార్య ఈ యొక్క ద్రౌపది. ఈమె పాండవుల 5 మంది భార్య అనేది చాలా విచిత్రమైన వివాహం అది. అండ్ చాలా మంది విమర్శల్ని తీసుకుంది. తర్వాత ధర్మ సందేహాల్లో కూడా చాలా కొన్ని యొక్క అంటే చాలామంది ఈ యొక్క వివాహాన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయినారనమాట. అయితే ఫైనల్‌గా ఈమె చేసింది ధర్మ ప్రకారమైన వివాహమే అని పెద్దలు ఓకే చెప్పారు. ఇంతకీ అసలు ఆ వివాహం సంగతేంటంటే ఈమె ఆహ్, ఒక స్వయంవరం జరుగుతుంది. ఈమె ద్రౌపది తండ్రి పేరు ద్రుపదుడు. ఆ ద్రుపదుడు ఒకరిని ఇబ్బంది పెట్టాలనే అంటే ఒకరిని చంపాలనే ద్రోణుడిని చంపాలనే ఉద్దేశంతో ఆయన ఒక యాగాన్ని చేస్తాడు. ఆ యజ్ఞంలో 2 పిల్లలు పుడతారు. ఆ ఒకరి పేరు ద్రౌపది, మరొకరి పేరు ధృష్టద్యుమ్నుడు. ఆ ఇద్దరు పిల్లలు పూర్తిగా ద్రోణుడిని చంపడానికే ఆయన ఉపయోగించే ప్రయత్నం చేస్తాడనమాట. అయితే ద్రౌపదికి స్వయంవరం నిర్వహిస్తాడు వాళ్ళ తండ్రి ద్రుపదుడు. ఆ స్వయంవరంలో ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్‌లో అర్జునుడు గెలుస్తాడు. అర్జునుడు గెలవడంతో ద్రౌపది అర్జునుడి మీద మనసు పెట్టుకుంటుంది. సో, అర్జునుడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే అర్జునుడు తన ఇంటికొచ్చి వాళ్ళ అమ్మగారికి నేనొకటి తీసుకొనొచ్చానమ్మా ఈ ఇంటికి అని చెప్తాడు. అయితే అది అమ్మాయని, భార్యని ఆ విషయం తన తల్లికి చెప్పడు. జస్ట్ ఆట పట్టించడం కోసం. ఆ విషయం ఆమె గ్రహించలేక "నువ్వు ఏదైతే వస్తువు తీసుకొనొచ్చావో అది మీ 5గురు అన్నదమ్ములతో పంచుకో" అని చెప్తదామె వాళ్ళ అమ్మగారు. సో, అర్జునుడికి అలా చెప్పడంతో
కాలంలో మాట విలువ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఎంత ఎక్కువ అంటే పంచుకో అని చెప్పిన వెంటనే ఆయన ఉన్న పళంగా ఆయన భార్యని, అర్జునుడి భార్యని మిగిలిన నలుగురు అన్నదమ్ములతో ఆయన పంచుకుంటాడనమాట. సో, అలా ద్రౌపది అందరితోనూ సంసారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, అలా 5 మందికి కలిపి భార్య ఎవరు అంటే ద్రౌపది అనమాట. సో, ఇది మనకు మూడో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ ఈమెకు చాలా ముఖ్యమైన పేర్లున్నాయి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఈమెకు చాలా ముఖ్యమైన పేర్లున్నాయి. అంటే కృష్ణ అని కానీ, పాంచాలి అని కానీ, ఇందాక నేను చెప్పాను యజ్ఞంలో ఈమె పుట్టింది అని. సో, అలా యజ్ఞసేని అని కానీ చాలా పేర్లున్నాయి. ఓకే. తర్వాత ఐదవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈమె చాలా అసాధారణమైన అందం గాని, తెలివితేటలు గాని, ధైర్యం గాని ఉన్న స్త్రీ అన్నమాట ఈమె. అయితే వాటితో పాటుగా యుద్ధం గురించి, భౌగోళికం గురించి, చరిత్ర గురించి, ఎవరితో ఎలా మెలగాలి అనే విషయం గురించి, అన్నిటి గురించి చాలా గొప్ప నైపుణ్యాలు ఉన్న వ్యక్తి ద్రౌపది. ఇది ఐదో పాయింట్. ఆరో పాయింట్ ఏంటంటే, ఈమె కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంఘటనల్లో ఒక సంఘటన ద్రౌపదికి జరిగింది. సో, అదేంటంటే ద్రౌపదికి సంబంధించిన వస్త్రాపహరణం. అదేంటంటే మనకు చాలా చాలా అవమానకరమైన సంఘటన ఇది. అండ్ చాలా ముఖ్యమైన సంఘటన. ఒక రకంగా మహాభారతాన్ని మలుపు తిప్పిన సంఘటన అని చెప్పొచ్చు. చాలా అవమానానికి గురైంది ద్రౌపది. ఆమె నిండు సభలో ఆమెను జుట్టు పట్టుకొని దుశ్శాసనుడు తీసుకొనొచ్చాడు. ఈడ్చుకొనొచ్చాడు ఇంగంగా గట్టిగా చెప్పాలంటే. అయితే దుర్యోధనుడు గూడా "నువ్వొచ్చి నా కాళ్ళ మీద కూర్చో" అని, నా తొడ మీద కూర్చో అని ఆయన తొడని ఈమెకు చూపిస్తాడు. సో, అయితే అందరి ముందు ఈమెను వివస్త్రను అంటే పూర్తిగా చీరను లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే ఈమెకున్న గౌరవాన్ని శ్రీకృష్ణుడు కాపాడుతాడు. అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. తర్వాత సెవెంత్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు ఈ యొక్క ఆహ్, ఈ ద్రౌపదికి 5 మంది కుమారులు. 5 మంది పాండవులతో 5 మంది కుమారులు పుడతారనమాట. సో, వాళ్ళ పేర్లేంటంటే ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకర్ణుడు, శతానీకుడు, శృతసేనుడు. ఈ 5 మంది పిల్లలు. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద్రౌపది. సో, లెట్స్ మూవ్ టు సుభద్ర. ఫైన్. ఓకే. సుభద్ర విషయానికొద్దాం. సో, సుభద్రకు సంబంధించిన ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. సో, ఈమె శ్రీకృష్ణుడు, బలరాముల సోదరి అన్నమాట. తర్వాత ఈమె మరొక పాయింట్ ఏంటంటే, ఈమె మహాభారతంలో అర్జునుడి యొక్క భార్య. మీకు డౌట్ రావచ్చు. అర్జునుడు ఇంతకుముందు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు గదా! ఏదో స్వయంవరం అని చెప్పారు. మరి ఇప్పుడు సుభద్రను కూడా పెళ్లి చేసుకున్నాడా? అంటే యెస్. పెళ్లి చేసుకున్నాడు. మహాభారతంలో అర్జునుడికి నలుగురు భార్యలున్నారు. ఒకరు ద్రౌపది, 2 సుభద్ర, 3 ఉలూపి, 4 చిత్రాంగద. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒకరు, ఇద్దరు, ముగ్గురు చిత్రాంగద. ఈ నలుగురు కూడా అర్జునుడి యొక్క భార్యలే. ఓకే. తర్వాత ఈమె అర్జునుడిని పెళ్లి చేసుకొని అభిమన్యుడు అనే వ్యక్తికి అమ్మగా మారింది. అభిమన్యుడిని ప్రసవించింది. మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈమె తల్లిదండ్రుల పేర్లు వాసుదేవుడు, రోహిణి. తర్వాత నాలుగో పాయింట్ నేను అన్ని ఇంకోసారి రివైజ్ చేస్తాను. ద్రౌపది విషయంలో రివైజ్ ఎందుకు చేయలేదు అంటే, ఆల్రెడీ ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని నిన్న నేను చెప్పాను. సో, అందుకే నేను ద్రౌపది గురించి డిస్కస్ చేయలేదు. ఇప్పుడు సుభద్ర గురించి నేను తప్పకుండా సుభద్ర నుంచి రుక్మిణి వరకు అందరినీ నేను రివైజ్ చేస్తాను. సుభద్ర విషయానికొస్తే, ఫోర్త్ పాయింట్ విషయానికొస్తే, బలరాముడు అంటే తన సోదరుడు సుభద్రని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనలు ఉంటాడనమాట. అయితే
ఈమె అర్జునుడి మీద మనసు పడుతుంది. మనసు పడి ఇద్దరు ప్రేమించుకుంటారు, వివాహం చేసుకోవాలనుకుంటాడు. దీనికి కృష్ణుడు సపోర్ట్ చేస్తాడు. అది 4th పాయింట్. ఓకే. 5th పాయింట్ ఏంటంటే అర్జునుడికి, సుభద్రకు గోత్రాలు వేరే ఉండడం వల్ల వాళ్ళ వివాహం చాలా సవ్యంగా జరిగిపోతుంది. ఇది 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే ఈమెకు ఈమె అంటే పుట్టుకతోనే ఒక యోగమాయ ఒక యోగం అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి అవతారంగా ఈమెని కీర్తిస్తారనమాట. అండ్ అయితే ద్రౌపది విషయంలో సుభద్ర అర్జునుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ద్రౌపది మొదట్లో కోప్పడినప్పటికీ తర్వాత వాళ్ళు కలిసిపోయే ప్రయత్నం చేస్తారు. తర్వాత అయితే 7వ పాయింట్ ఏంటంటే ఈమె జీవితాన్ని ఎలా ముగించింది అనే విషయంలో ఎక్కడ కూడా నాకైతే క్లారిటీ కనపడలేదనమాట. ఇది ఈమె సుభద్రకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. ఒకటేంటి, ఈమె కృష్ణుడు బలరాముడి యొక్క సోదరి. తర్వాత ఈమె అర్జునుడి యొక్క భార్య. ఈమె అభిమన్యుడి యొక్క తల్లి. తర్వాత ఈమె తల్లిదండ్రులు ఎవరు? వాసుదేవుడు మరియు రోహిణి. సుభద్రని బలరాముడు దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ఈమె అర్జునుడిని ప్రేమించడంతో ఆమె అర్జునుడితోనే వివాహం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి గోత్రాలు వేరే ఉండడంతో చాలా మ్యారేజ్ ఈజీగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుందన్నమాట. సుభద్ర ఒక ఆధ్యాత్మిక శక్తి అవతారంగా మనకు కొన్ని కథలు చెప్తున్నాయి. తర్వాత ఫైనల్‌గా ఈమె అంటే మరణం, ఈమె ఎలా చనిపోయిందనే విషయం అయితే ఎవరికీ కూడా క్లారిటీ అనేది లేదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ మనకు ఉత్తర క్యారెక్టర్ అనమాట. ఉత్తర గురించి ఇప్పుడు చూద్దాం. ఉత్తర ఉత్తర విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఉత్తర ఈమె విరాట్ రాజు యొక్క కుమార్తె. తర్వాత ఉత్తర విరాట్ రాజు మరియు సుధేష్ట వాళ్ళ బిడ్డనే ఉత్తర. ఈమె అర్జునుడు యొక్క కుమారుడు అయిన అభిమన్యుణ్ణి వివాహం చేసుకుంటుంది. తర్వాత సెకండ్ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే ఈమె అజ్ఞాతవాస సమయంలో అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆయన అంటే వేషం మార్చుకోవాలి కదా. అజ్ఞాతవాసం అంటే ఎవరు ఆయన గుర్తుపట్టకూడదు అర్జునుడు అని. సో ఆయన ఒక నాట్యం నేర్పించే వ్యక్తిగా ఆయన వేషాన్ని మార్చుకుంటాడు. అలా నాట్యం నేర్పిస్తున్న వ్యక్తి దగ్గరికి ఈ యొక్క ఉత్తర వచ్చి నాట్యం నేర్చుకుంటుంది. అలా నేర్చుకుంటూ అర్జునుడు కుమారుడైన అభిమన్యుడితో ప్రేమలో పడి సో ఆమెని వివాహం చేసుకుంటుంది. సో ప్రేమలో పడ్డం అంటే ఇష్టపడతారు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహమే ఉత్తర అర్జునుడి కుమారుడైన అభిమన్యుడిని వివాహం చేసుకుంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఒక ఉత్తరకు అభిమన్యుడికి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరే పరీక్షిత్తు. 5వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అశ్వత్థామ ఒక అస్త్రాన్ని ఈమె వైపుకి ఈమె గర్భానికి ప్రయోగిస్తాడు. సో ప్రయోగించి ఈమెలో ఉన్న పిండాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఆయన చూస్తాడు అశ్వత్థామ. సో చూడడంతో ఆమె గర్భాన్ని శ్రీకృష్ణుడు కాపాడతాడనమాట. సో అలా పరీక్షిత్తు గర్భంలో రక్షింపబడతాడు. అది ఒక ముఖ్యమైన విషయం. అయితే మరొక 6th పాయింట్ ఏంటంటే అభిమన్యుడు అంటే ఈ యొక్క ఉత్తర భర్త అభిమన్యుడు అంటే అర్జునుడి కొడుకు చాలా చిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన చనిపోతాడు. ఆయన చనిపోవడంతో ఈ యొక్క యుధిష్ఠిరుని తర్వాత హస్తినాపురానికి ఆయన కొడుకైన పరీక్షిత్తు రాజుగా మారుతాడు. ఇది ముఖ్యమైన విషయం. సో ఇక మనకు ఫస్ట్ పాయింట్ 6 పాయింట్స్ కనపడుతున్నాయి మన కళ్ళ ముందు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉత్తర విరాట్ రాజు మరియు సుధేష్ట యొక్క కూతురు. సెకండ్ పాయింట్ ఈమె అభిమన్యుని వివాహం చేసుకుంటుంది. అభిమన్యుడు ఎవరు? అర్జునుడి కొడుకు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఈమె అజ్ఞాతవాస సమయంలో పాండవులు అజ్ఞాతవాసం ఉన్నారు కదా. సో అప్పుడు అర్జునుడి వద్ద నాట్యం నేర్చుకుంటుంది.
సో, తర్వాత ఉత్తరకు అర్జునుడికి ఒక కొడుకు అభిమన్యుడికి పెళ్లి జరుగుతుంది. వాళ్ళ కుమారుడి పేరు పరీక్షిత్తు. తర్వాత అశ్వత్థామ ప్రయోగించిన ఒక అస్త్రం ఈమె గర్భం వైపు వస్తున్నప్పుడు, ఆ గర్భం పూర్తిగా లేకుండా చేయాలని ఆ అస్త్రంని ప్రయోగించినప్పుడు, ఈమెకు యొక్క గర్భాన్ని లోపల ఉన్న పరీక్షిత్తుని శ్రీకృష్ణుడు కాపాడతాడు. ఇది ముఖ్యమైన పాయింట్. తర్వాత ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు చాలా చిన్న వయసులోనే ఆయన చనిపోవడంతో, ఆయన కుమారుడైన పరీక్షిత్తుకు ఈ నెక్స్ట్ రాజ్యానికి హస్తినాపురానికి సంబంధించిన అన్ని బాధ్యతల్ని రాజుగా అప్పజెప్తారు. అది ఉత్తరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఉలూపి. ఈమె సంబంధించిన చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ అని ఈమెకి సంబంధించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈమె నాగరాజు కౌరవ్యుని కుమార్తె మరియు నాగకన్య. ఈమె నాగకన్య అంటే ఏంటంటే సగం కన్య సగం పాము, ఆ కేటగిరీ ఉలూపి. ఈమె అర్జునుడిని వివాహం చేసుకుంటుంది ఇందాక నేను చెప్పిన విధంగా. వారికి ఇరావన్ అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. ఓకే, సో ఈమె నాగరాజు కౌరవ్యుని కుమార్తె నాగకన్య, అంటే సగం కన్య సగం పాము. తరువాత ఈమె అర్జునుని వివాహం చేసుకుంటుంది. వారికి ఇరావన్ అనే కొడుకు జన్మిస్తాడు. మూడవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈమె నీటి అడుగున మంటల్ని వెలిగించి చనిపోయిన వారిని బ్రతికించే యొక్క కెపాసిటీ ఈమెకు ఉంటుందన్నమాట. అది మూడవ ముఖ్యమైన పాయింట్. నాలుగో పాయింట్ ఏంటి, అర్జునుడికి బబ్రువాహనుడితో జరిగిన యుద్ధంలో మరణించిన అతనికి ప్రాణం పోసి వస్తువుల శాపం నుంచి విముక్తి చేయడంలో ఈమె చాలా కీలక పాత్ర పోషించిందనమాట. ఇది మనకు ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈమె నాగరాజు కౌరవ్యుని కుమార్తె, నాగకన్య అంటే సగం పాము సగం మనిషి అనమాట. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, ఈమె అర్జునుని వివాహం చేసుకుంటుంది. అండ్ వారికి ఇరావణుడు అనే కుమారుడు పుడతాడు. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటి, ఈమె నీటి అడుగున మంటల్ని వెలిగించి చనిపోయిన వారిని బ్రతికించగలదు. నాలుగో ముఖ్యమైన పాయింట్ ఏంటి, బబ్రువాహనుడితో అర్జునుడికి యుద్ధం జరిగిన సమయంలో అర్జునుడు పూర్తిగా పడిపోవడంతో అర్జునుడిని బ్రతికించినది అని కొన్ని కథలు చెప్తున్నాయన్నమాట. సో ఇది చాలా కీలక పాత్ర పోషించింది ఆమె ఉలూపి. తర్వాత నెక్స్ట్ కేటగిరీ చిత్రాంగద. ఫిఫ్త్ పాయింట్. చిత్రాంగద విషయానికి వస్తే, ఈమె మణిపుర యువరాణి. సెకండ్ పాయింట్, రాజు చిత్రవాహనుడి ఏకైక వారసురాలు. అంటే మగపిల్ల లేరు వాళ్లకు, సో అలా ఏకైక వారసురాలు. మూడో విషయం, వనవాసం సమయంలో అర్జునుడు మణిపురాన్ని సందర్శించి ఈమెతో ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె అర్జునుడి యొక్క మూడో భార్య అవుతుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. తర్వాత ఫోర్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే, అర్జునుడు చిత్రాంగదలకు బబ్రువాహనుడు అనే యొక్క కుమారుడు జన్మిస్తాడు. ఫైన్. ఫిఫ్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే, చిత్రాంగద గాంధారి సేవకురాలుగా మారి, సో తన జీవితాన్ని గాంధారి సేవలో ఆమె గడిపింది. ఎవరు, చిత్రాంగద. తర్వాత మనకు సిక్స్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే, కలియుగం స్టార్ట్ అయిన వెంటనే ద్రౌపదితో పాటుగా పాండవులందరూ వాళ్ళ పొజిషన్స్కి విరమణ ఇచ్చి వారి ఏకైక వారసుడైన అర్జునుడి మనవడు పరీక్షిత్తు సింహాసనాన్ని, ఇందాక చెప్పాను కదా ఈ పరీక్షిత్తు గురించి. సో ఆయన సింహాసనాన్ని ఆయనకు పూర్తిగా ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ వస్తువులు తీసుకొని హిమాలయాలకు యాత్రకు బయలుదేరుతారు. సో ఫైనల్గా రాజ్యం ఆమె చిత్రాంగద మాత్రము ఆమెకి ఇష్టమైన మణిపురంకు తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. అది ఈమెకు సంబంధించిన పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈమెకు సంబంధించి
ఫస్ట్ ఈమె మణిపుర యువరాణి. సెకండ్ పాయింట్ ఈమె చిత్రవాహనుడి యొక్క ఏకైక వారసురాలు. మూడో పాయింట్ ఈమె వనవాస సమయంలో అర్జునుడు మణిపురాన్ని ఈ విజిట్‌కి వచ్చినప్పుడు ఆమెతో ప్రేమలో పడి ఆమెని వివాహం చేసుకుంటాడు. సో, అలా అర్జునుడికి మూడవ భార్యగా ఈమె అవుతుంది. తర్వాత వీళ్ళ ఇద్దరికి పుట్టిన కుమారుడి పేరు బభ్రువాహనుడు. ఈమె గాంధారి సేవకురాలిగా మారి గాంధారి సేవలో ఈమె ఉంటుంది. తర్వాత ఈ యొక్క కలియుగం స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళ పాత్రలకు అంటే రాజ్యాధికారాలు, రాజులు ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు చాలా సాధారణ జీవితం గడపాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్న వెంటనే హిమాలయాలకు వెళ్తారనమాట. సో, బట్ చిత్రాంగద మాత్రం ఆమె మణిపురంకు తిరిగి వెళ్ళిపోతుంది. ఇది ముఖ్యమైన సమాచారం చిత్రాంగదకు సంబంధించి. సో, నెక్స్ట్ ఈమె మరణించింది, ఈమె మరణం ఆ విషయాలేవి కూడా మనకు అందుబాటులో లేవు. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ దమయంతి. దమయంతికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్నమాట. ఈమె విదర్భ యువరాణి. తర్వాత నల మహారాజు యొక్క భార్య. ఈమె స్వయంవరంలో నలుడిని ఎంపిక చేసుకుంటుంది. నాకు భర్తగా ఈయనే కావాలి అని. సో, ఈమె ఈమె కథ చాలా పవర్‌ఫుల్, చాలా ఫేమస్ అనమాట. అండ్ వన పర్వంలో వస్తుంది ఈమెకు సంబంధించిన విషయాలన్నీ. అండ్ నలోపాఖ్యానం అనే భాగంలో కనిపిస్తుంది ఈమెకు సంబంధించిన విషయాలన్నీ. తర్వాత మూడవ ముఖ్యమైన పాయింట్ అందం కానీ, తెలివితేటలు కానీ, ప్రేమ కానీ, భర్త మీద చాలా విపరీతమైన భక్తి ఉన్న స్త్రీ దమయంతి అన్నమాట. సో, ఇది మూడో ఇంపార్టెంట్ పాయింట్. నాలుగో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ దమయంతి కథ నల దమయంతుల ప్రేమ కథ. వీళ్ళ ఇద్దరిది ప్రేమ కథ. సో, వాళ్ళు ఎట్లా కష్టాలు పడ్డారు, వాళ్ళు ఏమేం ఫేస్ చేశారు, ఆ కష్టాల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, ఈ అన్ని విషయాలు కూడా వీళ్ళ కథ తెలియజేస్తుంది. తర్వాత ఐదో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈమె పాతివ్రత్యం, ప్రేమ, ధైర్యం గురించి ఈమె యొక్క కథ తెలియజేస్తుంది. సో, చాలా ముఖ్యమైన భాగం. అండ్ మన జీవితంలో కూడా ప్రేమ గాని, విశ్వాసం గాని, కష్టాలు, నష్టాలు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం అన్నీ కూడా ఈ యొక్క కథ మనకు నేర్పిస్తుంది. ఇది దమయంతికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. అండ్ ఈమె యొక్క నెక్స్ట్ ఈమె ఎలా చనిపోయింది, ఎలా శరీరాన్ని వదిలేసింది, ఈ విషయాలు ఇవి కూడా మనకు అందుబాటులో లేవు. తర్వాత నెక్స్ట్ మనము సావిత్రి దగ్గరికెళ్దాం. సో, సావిత్రి గారి గురించి వెళ్దాం. సో, సావిత్రి గారి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, సావిత్రి గారు ఫస్ట్ పాయింట్ చాలా మహాపతివ్రత. రెండో క్వెషన్. సూర్యదేవుడి యొక్క కుమార్తె సత్యవంతుడు అనే యువకుడిని ఈమె వివాహం చేసుకుంటుంది. అయితే వాళ్ళ భర్త సత్యవంతుడు చావుకు సంబంధించి ఆమె ఎదురించి తన యొక్క తెలివితేటలతో, భక్తితో యముడి నుంచి అతని ప్రాణాల్ని వెనక్కు తీసుకొని ఉన్న ఒక పుణ్య స్త్రీ అన్నమాట ఈమె. చాలా పాపులర్. అరణ్య పర్వంలో ఈ యొక్క కథ మనకు కనపడుతుంది. ఇది మనకు సెకండ్ పాయింట్. మూడవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈమెకు సంబంధించి సంతానం లేకుండా అశ్వపతి కానీ సావిత్రుడు వీళ్ళ ఇద్దరు ఉన్నప్పుడు సూర్యదేవుని ప్రార్థిస్తే సో సూర్యదేవుని ఆశీర్వాదంతో ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమెకు సావిత్రి అని పేరు పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది మనకు ఈ యొక్క 3 పాయింట్స్ సావిత్రి గారికి సంబంధించినవి అనమాట. సో, మొదటి పాయింట్ ఏంటంటే మనకు ఈమె ఒక మహాపతివ్రత, సూర్యదేవుడి యొక్క కుమార్తె. అండ్ సత్యవంతుడు అనే వ్యక్తికి భార్య, ఆ సత్యవతికి భార్య ఉంటుంది. ఆ సత్యవంతుడు చనిపోయే సమయంలో ఆ చావుని భర్త చావుని ఎదిరించి చాలా తెలివితేటలతో, భక్తితో యముడి నుండి అతని ప్రాణాల్ని తిరిగి పొందిన ఒక పుణ్య స్త్రీ అన్నమాట ఈ యొక్క సావిత్రి. తర్వాత అరణ్యపుణ్యంలో ఈమెకు సంబంధించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. అండ్ అశ్వపతి, సావిత్రుడు అనే వాళ్ళు ఈ యొక్క సూర్యదేవుని ఆశీర్వాదంతో సావిత్రిని
కూతురుగా పొందుతారు. నెక్స్ట్ పాయింట్ సత్యభామ గురించి. సత్యభామ గురించి. సో ఫస్ట్ పాయింట్ సత్యభామ శ్రీకృష్ణుడికి ఉన్న 8 మంది భార్యల్లో ఒకరు సత్యభామ. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈమె భూదేవి అవతారం సత్రాజిత్తు కుమార్తెగా ఈమె కీర్తించబడింది. మూడవ ముఖ్యమైన పాయింట్, ఈమె సత్రాజిత్తు యొక్క కుమార్తె. తన భర్త శ్రీకృష్ణుడికి నరకాసురుడిని ఓడించడంలో చాలా చాలా సహాయపడింది. అండ్ ఆ విషయంలో చాలా సహాయం చేసినట్లు మనకు కొన్ని బుక్స్ చెప్తున్నాయన్నమాట. తర్వాత ఈమెకు సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్ అండి, శమంతోపాఖ్యానం అనే పదం వస్తుంది కదా. మనకు ఈ యొక్క వినాయక చవితి విషయంలో మనకు ఈ వినాయక వ్రత కథ అని ఉంటుంది కదా. సో వినాయక వ్రత కథ, వినాయక పూజ సమయంలో పూజారి గారు చెప్తారు మనకు ఒక కథ, శమంతకమణి కథ అని చెప్తారు. ఆ కథ ఈమెకు సంబంధించి ఉంటుంది. ఆ కథ ఏంటో నేను చాలా షార్ట్గా చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. అదేంటంటే సత్రాజిత్తు అనే వ్యక్తి సూర్య ఉపాసన చేసి ఒక శమంతకమణిని ఆయన సంపాదించుకుంటాడు. సూర్యకి సంబంధించిన ఉపాసన చేసి సత్రాజిత్తు అనే వ్యక్తి ఈ శమంతకమణిని ఏం చేస్తారు అంటే, ఈ శమంతకమణి సత్రాజిత్తు తమ్ముడు ఆ ప్రసేనుడు అనే వ్యక్తి ఆ మణిని మెడలో వేసుకొని వేటకై అడవికి వెళ్తాడు. ఓకే, అంటే సత్రాజిత్తు అనే వ్యక్తి దాన్ని సంపాదిస్తాడు. సత్రాజిత్తు నుంచి తీసుకొని అతని తమ్ముడు ప్రసేనుడు ఏం చేస్తాడంటే ఆ మణిని తీసుకొని అడవికి వెళ్తాడు. ఇక్కడ ఈ ప్రసేనుడిని సింహము ఇతన్ని పూర్తిగా చంపేస్తుంది. చంపి ఈయన మెడలో ఉన్న మణిని సింహము తీసుకొని నోటికి ఖర్చుకొని ఎక్కడికే వెళ్ళిపోతుంది. ఫైన్. ఇక్కడ ఈ సింహము ప్రసేనుడిని చంపింది అని ఈ విషయము ఈ సత్రాజిత్తుకి ఐడియా లేదు, తెలియదు. ఇంతకుముందు ఏం జరిగింటుంది, శ్రీకృష్ణుడు ఏం చేసింటాడు, ఈ యొక్క మణిని మాకు అప్పచెప్పండి, ఈ మణిని రాజుకి ఇవ్వమని చెప్పింటాడు అనమాట. సో ఈ మణి ప్రసేనుడిని చంపి శ్రీకృష్ణుడే అపహరించాడు అని సత్రాజిత్తు మొత్తం అక్కడ రాజ్యమంతా ఒక శ్రీకృష్ణుడిపై నింద మోపుతాడనమాట. సో అలా నిందల పాలు చేస్తాడు శ్రీకృష్ణుడిని. అయితే ఆ తర్వాత సత్రాజిత్ ఆయన శ్రీకృష్ణుడు తప్పు లేదు అని చెప్పి తెలుసుకొని ఆయన కూతురు సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అండ్ తర్వాత మణిని కూడా శ్రీకృష్ణుడికి ఇస్తే శ్రీకృష్ణుడు చాలా ధర్మాత్ముడు కనుక మణిని తీసుకోడు, సత్యభామ మాత్రం ఆయన పెళ్లి చేసుకుంటాడనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ క్యారెక్టర్ మనం అబ్జర్వ్ చేస్తే సో సత్యభామ గురించి నేను మీకు రివైజ్ చేయడం మర్చిపోయాను. సో సత్యభామ శ్రీకృష్ణుని యొక్క అష్ట భార్యల్లో ఒకరు, అంటే 8 మంది భార్యల్లో ఒకరు. ఆమె భూదేవి అవతారంగా ఆమెను కొలుస్తారు. సత్రాజిత్తు కుమార్తె కూడా ఆమె వర్ణించబడింది. అండ్ ఈమె శ్రీకృష్ణుడు నరకాసురుని ఓడించడంలో చాలా చాలా సహాయపడింది, చాలా కీలక పాత్ర పోషించిందనమాట. నెక్స్ట్ మణికి సంబంధించిన కథ కూడా మనం విన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ అబౌట్ ద రుక్మిణి గురించి లాస్ట్ క్యారెక్టర్ ఈ వీడియోలో. సో రుక్మిణి గారి గురించి మొదటి పాయింట్ ఏంటంటే, ఈమె రుక్మిణి అనే వ్యక్తి మహాభారతంలో పేరు ఉన్నప్పటికీ ఈమె పాత్ర భాగవతంలో విపరీతంగా ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈమె విదర్భ దేశానికి సంబంధించిన భీష్మకుని యొక్క కుమార్తె. అండ్ శ్రీకృష్ణుని భార్యల్లో ఒకరు ఈమె రుక్మిణి, లక్ష్మీదేవి అవతారంగా ఈమెను కీర్తిస్తారు. తర్వాత ఈమెకు ప్రద్యుమ్నుడు అనే కుమారుడు ఉన్నాడనమాట.
తర్వాత ఈమెకు చాలామంది 5 మంది సోదరులున్నారు. రుక్మి, రుక్మరథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర. ఇలా 5 మంది సోదరులు రుక్మిణికున్నారు. సో 4 పాయింట్స్ చెప్పాను. నంబర్ 1 రుక్మిణీదేవి ఈమె ప్రస్తావన మహాభారతంలో ఉన్నప్పటికీ ఈమె కీలక పాత్ర మాత్రం భాగవతంలో పోషిస్తారు. సెకండ్ పాయింట్, విదర్భ దేశానికి సంబంధించిన ఒక భీష్మకుని కుమార్తె. శ్రీకృష్ణుని భార్యల్లో ఈమె తర్వాత లక్ష్మీదేవి అవతారంగా ఈమెని కీర్తిస్తారు. ప్రద్యుమ్నుడు అనే కుమారుడు ఈమెకు ఉన్నాడనమాట. తర్వాత ఈమె రుక్మి, రుక్మరథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే 5 మంది సోదరులు ఈమెకు ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్ సంబంధించి అబ్జర్వ్ చేస్తే, ద్రౌపది యొక్క పెద్ద కుమారుడు పేరు ప్రతివింధ్యుడు, యుధిష్ఠిరుని యొక్క కుమారుడు. రెండవ కుమారుడు సుతసోముడు, మూడవ కుమారుడు శృతకర్మ, నాలుగవ కుమారుడు శతానీకుడు, ఐదవ కుమారుడు శృతసేనుడు. ద్రౌపది పుత్రులు ఎవరి చేత సంహరించబడ్డారు? అశ్వత్థామ చేత. అశ్వత్థామ ద్రౌపది పుత్రులను ఎప్పుడు చంపాడు? యుద్ధం ముగిసిన రాత్రి. సుభద్ర ఎవరు? శ్రీకృష్ణుని చెల్లెలు. సుభద్ర ఎవరి భార్య? అర్జునుడి భార్య. సుభద్ర పుత్రుడెవరు? అభిమన్యుడు. అభిమన్యుడు ఎక్కడ చంపబడ్డాడు? చక్రవ్యూహంలో. అభిమన్యుని భార్య ఎవరు? ఉత్తర. ఉత్తర ఎవరి కుమార్తె? విరాట్ మహారాజు కుమార్తె. ఉత్తర పుత్రుడెవరు? పరీక్షితుడు. పరీక్షితుని తల్లి ఎవరు? ఉత్తర. పరీక్షితుని తండ్రి ఎవరు? అభిమన్యుడు. పరీక్షితుడు ఎవరి చేత రక్షించబడ్డాడు గర్భంలో? శ్రీకృష్ణుడు. ఉలూపి ఎవరు? నాగకన్య. ఉలూపి ఎవరి భార్య? అర్జునుడు. ఉలూపికి పుట్టిన కుమారుడు ఎవరు? ఇరావాన్. తర్వాత ఇరావాన్ ఎవరి యుద్ధంలో వీరమరణం పొందాడు? కురుక్షేత్ర యుద్ధంలో. నెక్స్ట్ మన చిత్రాంగద ఎవరు? మణిపుర రాజకుమార్తె. చిత్రాంగద ఎవరి భార్య? అర్జునుడు. చిత్రాంగదకు పుట్టిన కుమారుడు ఎవరు? బభ్రువాహనుడు. బభ్రువాహనుడు ఏ రాజ్యాన్ని పాలించాడు? మణిపురం. బభ్రువాహనుడు ఎవరి చేత మృతుడైనాడు? తన తండ్రి అర్జునుడి చేత. తర్వాత ఈ బభ్రువాహనుడిని పునరుజ్జీవింపజేసింది ఎవరు? ఉలూపి. దమయంతి ఎవరు? నలుడి భార్య. దమయంతి నలుని ఎలా ఎంచుకుంది? స్వయంవరంలో. దమయంతికి సహాయం చేసిన దేవత ఎవరు? సరస్వతీదేవి. దమయంతి కథ ఏ పర్వంలో ఉంది? వన పర్వంలో ఉంది. సావిత్రి ఎవరు? సత్యవంతుడి భార్య. సావిత్రి భర్తను ఎవరు అపహరించారు? యమధర్మరాజు. సావిత్రి తన భర్తను ఎలా తిరిగి పొందింది? తన భక్తి ధార్మికతతో. సావిత్రి కథ ఏ పర్వంలో ఉంది? వన పర్వం. సత్యభామ ఎవరు? శ్రీకృష్ణుని భార్య. సత్యభామ పితృనామం ఏమిటి? సత్రజిత్. సత్యభామకు సంబంధం ఉన్న ప్రసిద్ధ రత్నం ఏమిటి? స్యమంతకమణి. రుక్మిణి ఎవరు? శ్రీకృష్ణుని మొదటి భార్య. రుక్మిణి ఎవరి చెల్లెలు? రుక్మి. సో ఎవరి చెల్లెలు అంటే రుక్మి అవుతుంది, రుక్మరథ అవుతుంది, రుక్మకేతు అవుతుంది, రుక్మబాహు అవుతుంది, రుక్మనేత్ర. సో వీళ్ళందరూ కూడా ఈమెకు సంబంధించిన సోదరులు, సోదరీమణులు అనమాట. సో ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. అండ్ 40 క్వశ్చన్స్, వాటితో పాటుగా ఈ యొక్క ద్రౌపదితో పాటుగా ఒక కొత్త 8 స్త్రీ పాత్రల గురించి కూడా మీకు నేను ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఈ యొక్క కంటెంట్ అనేది యూజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.